స్థానిక మున్సిపల్ భవనం కూల్చివేతకు బహిరంగ వేలాన్ని శుక్రవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో నిర్వహించిన వేలంలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ గౌసి ఈ కాంట్రాక్ట్ను దక్కించుకున్నారు. పట్టణ మున్సిపల్ భవనం స్థానంలో నూతన భవనాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మున్సిపాలిటీ కార్యాలయాన్ని మార్కెట్ భవనంలోని పై అంతస్తుల్లోకి మార్చి అక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాత భవనాన్ని కూల్చివేతకు మున్సిపల్ అధికారులు శుక్రవారం బహిరంగ వేలం జరిపారు. హైదరాబాద్, మచిలీపట్నం, రాజమహేంద్రవరం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాటకు 36 లక్షల రూపాయలతో ఆరంభమైన పాట 71 లక్షలకు కొట్టివేశారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ గౌసి ఈ పాటను దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు తెలియజేశారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనము మరియు గోగినేని ఉమా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చాలా పాతబడి ఉన్నాయి. వాటి రెండింటిని కూడా డిమాలిష్ చేసి నూతన భవనం నిర్మించడం కోసము తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యుల యొక్క ఆదేశాల ప్రకారం. సో దానికి వెళ్ళే ముందు ఈ ఓపెన్ ఆక్షన్ ద్వారా ఇవన్నిటిని కూడా ఆక్షన్ వేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ పాటుగా 36 లక్షలు ప్రారంభించాం. దాని నుంచి హైదరాబాద్, మచిలీపట్నం, రాజమహేంద్రవరం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆక్షన్కి రావడం జరిగింది. సుమారుగా 114 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్ మహమ్మద్ గౌసి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ వాళ్ళు 71 లక్షలుగా కోట్ చేసి ఈ డిమాలిష్ అండ్ అందులో వచ్చే మెటీరియల్ని వాళ్ళు తీసుకుని ఆ అమౌంట్ మనకి కట్టేటువంటి దానికి నిర్ణయిస్తూ వాళ్ళకి పాటను కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ.